పాపం చేయకుండా ఉంటే నువ్వు దేవుడితో ఉంటావు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, పాపం చేయకుండా ఉంటే దేవుడితో ఉంటే ఎంతకాలం ఉంటాం? ఎన్ని రోజులు ఉంటాం? సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తుతో ఉండు, sin will be dead. స్వస్థపరచు ప్రభువా, నాకు అది చెయ్యి. ఎవ్రీథింగ్ వుడ్ బి ఇన్ ఫ్యూచర్ టెన్స్. అంత జాగ్రత్తగా గమనించండి, అంత ఫ్యూచర్ టెన్స్ లోనే ఉండేది. ప్రభువా, ఈ రోజు నీకు అనారోగ్యం పాలేవనుకో, నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావు? మనకి స్కూల్ మాస్టర్ ఏమని నేర్పిస్తున్నాడంటే, ప్రభువా నన్ను స్వస్థపరచు, ఫ్యూచర్ టెన్స్ లో మాట్లాడతాం. బట్ when Jesus Christ came, every language is changed. Complete language changes. Everything is in the past tense or in the present continuous tense. అంటే దానికి అర్థం ఏంటంటే, ఆయన గాయాల చేత మనం స్వస్థత పొందితిమి. Language is changed. And we against us, we are more than conquerors. We are what we will be. You are more than a conqueror. You are more than a conqueror. God has taken your sin and you have become what you will become. You have become the righteousness of Jesus Christ. నీతి ద్వారా నువ్వు నీతిమంతుడు అయిపోయావు. ఇప్పుడు క్రియ ద్వారా నువ్వు నీతిమంతుడు అవ్వు. అందుకే అది డీకయాసిస్ అంటారు. అంటే దేవుడు సిలువలో చూసిన యేసు ప్రభుని చూసి, ఆ యేసు ప్రభు రక్తం ద్వారా నేను చూసి ఆయన ఏమన్నాడంటే, డీకయాసిస్ అంటే దానికి అర్థం ఏంటి అంటే, యు ఆర్ డిక్లేర్డ్ రైట్. నేను శాసిస్తాను, నువ్వు నీతిమంతుడు, క్రీస్తు ద్వారా నువ్వు నీతిమంతుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.